హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. అంటే ఇప్పుడు అంటే పీజియన్స్ గురించి కొంచెం విన్నా సార్ నేను. అంటే అంతకుముందు మన పాతకాలంలో మెసెంజర్ కోసం మెసేజ్ పంపించడానికి వాడేది. అంటే ఇప్పుడు ఏంటంటే పీజియన్స్ వల్ల మనకి హెల్త్ ఐ మీన్ లంగ్స్కి ప్రాబ్లం అని చెప్పి వింటున్నాం సార్. అసలు ఏంటి సార్, ఏం జరుగుతుందో అసలు ఏంటి? సో, మీరు ప్లేగ్ అనే టర్మ్ విన్నారా ఎప్పుడన్నా? లేదు సార్. ప్లేగ్ ఏంటంటే రాట్స్ నుంచి స్ప్రెడ్ అవుతది. ఓకే. అంటే డిసీజ్ అది. ఓకే. సో, ఆల్మోస్ట్ మనకు ప్లేగ్ ఎలా అంటే గ్రేట్ ప్లేగ్ అనేది ఒకటున్నది. అంటే వరల్డ్ ఆల్మోస్ట్ ఒక 30-40% పాపులేషన్ ప్లేగ్ ద్వారా చనిపోయింది. ఓకే. అంత ఫాస్ట్ స్ప్రెడ్ అవుతది. ఎలుకల ద్వారా మొత్తం స్ప్రెడ్ చేస్తుండే యూరోప్‌లో, ఇండియాలో మొత్తం వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయింది. సో, ప్లేగ్ అంత డేంజరస్. పీజన్స్‌ని ఫ్లయింగ్ రాట్స్ అంటారు. ఎందుకు ఆ పేరొచ్చింది? పీజన్స్ ఏం చేస్తుంటాయి? దాని ఫెదర్స్ నుంచి ఒక యాంటీజెన్స్ అంటారు. ప్రోటీన్. బేసిక్‌గా మనందరం గూడా ప్రోటీన్సే. మన స్కిన్ ప్రోటీన్, మన హెయిర్ ప్రోటీన్ అన్ని ప్రోటీన్సే. సో, బర్డ్ ఫెదర్స్‌లో ఒక ప్రోటీన్ ఉంటది. సో, అది ఇలా రెక్కలు కొట్టినప్పుడు రిలీజ్ అవుతది. అది మనం బ్రీత్ చేసినప్పుడు వెళ్లి లంగ్స్‌ని డ్యామేజ్ చేస్తది. సో, డ్యామేజ్ ఎలా ఉంటదంటే ఇర్రివర్సిబుల్. సో, కంటిన్యూ‌గా అది బ్రీత్ చేసినప్పుడు ఏమవుతుంటది? లంగ్స్ డ్యామేజ్ అవుతూనే ఉంటది. సో, ఒక పాయింట్ ఎలా ఉంటదంటే ఇర్రివర్సిబుల్ అయిపోతది. లంగ్ గట్టి పడతది. దాన్ని హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటారు. దీనికి ఒక మెడికల్ పేరు కూడా ఉంది. పీజన్ బ్రీడర్స్ లంగ్ అని. అంటే ఎవరైతే పీజన్స్ పెంచుతారో వాళ్ళల్లో కామన్. పీజన్స్ అంటే పీజన్సే కాదు. ఎలాంటి పక్షులు పెంచినా సేమ్ థింగ్. పీజన్స్‌లో వచ్చే ఇంకో ప్రాబ్లమ్ ఏంటి? దాని మోషన్ ఏదైతే పోతదో దాంట్లో చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. మోషన్ పోయినప్పుడు మన మీద పడకున్నా అది ఎండిపోయాక వైట్ పౌడర్ వెళ్తుంటది. ఆ పౌడర్ గాలిలో ఎగిరి మనం బ్రీత్ చేసినప్పుడు అది వెళ్లి లంగ్స్‌లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు చాలా ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్‌లో. వాళ్ళు చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని వాళ్ళే ఇది అమ్ముతుంటారు. వాటి ఫుడ్ అని చెప్పి అమ్ముతుంటారు. అందరొచ్చి ఏస్తున్నారు. దాని ద్వారా లాస్ట్ 20 ఇయర్స్‌ల ఒక 130-150 టైమ్స్ పాపులేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు రీసెంట్‌గా కూడా ముంబై హైకోర్ట్ డైరెక్టివ్ ఇచ్చింది. పీజన్ బ్రీడింగ్ సైట్స్‌లో పీజన్స్‌ని ఎవరికైనా ఫుడ్ వేస్తే వాళ్ళకి జైల్ అవుతది. ఎందుకు అలాంటివి తీసుకొచ్చిందంటే అంత సివియర్‌గా ఉంటుంది. అంటే ఆ పర్సన్‌కి ఒకసారి పీజన్ బ్రీడర్స్ లంగ్ వచ్చిందనుకోండి, ఇంకా వాడి లైఫ్ ఆక్సిజన్ పెట్టుకొనే ఉండాలి. అంత సివియర్ ఉంటుంది. ఓకే. బట్ మేజర్ పీపుల్ రియలైజ్ అవ్వరు. వాళ్ళేమనుకుంటారు ఏదో బర్డ్స్‌కి ఏస్తున్నాం గదా! అని ఉంటది కానీ చాలా డేంజరస్ పీజన్స్ అనేటివి. ఓకే సార్. అంటే మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసినప్పుడు ఒక రీల్ చూసినా సార్. అంటే ఈ నాన్ స్టిక్ కుక్‌వేర్ గురించి చేశారు మీరు. సో, వాటి వల్ల క్యాన్సర్ వస్తాయని చెప్పి బయట చెప్తున్నారు. అంటే మీరు అందులో రీల్ చేసిర్రు నేను చూసినా. బట్ ఆడియన్స్ కూడా అసలు ఏంటి నాన్ స్టిక్ కుక్‌వేర్ అలా ఏం జరుగుతుందో కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే. సో, ఈ ఫ్లోరాన్ కాంపౌండ్స్ అనేవి 2013 ముందు వరకు యూజ్ అవుతుండే. సో, ఆ కోటింగ్ పేరు టెఫ్లాన్. సో, టెఫ్లాన్ ఏమవుతుండే? ఒక హీటింగ్ పాయింట్ ఉన్నది దానికి. ఆల్మోస్ట్ 250 డిగ్రీస్ సెంటిగ్రేడ్ హీటింగ్ పాయింట్ అది. సో, ఆ పాయింట్ తర్వాత ఏమైతదంటే కెమికల్ మొత్తం రియాక్ట్ అయ్యి బాడీలో వెళ్లి రియాక్షన్స్ అవుతాయి. క్యాన్సర్ ఈవెన్ గూడా వస్తుండే. బట్ 2013 తర్వాత ఆ కాంపౌండ్స్ అన్నీ బ్యాన్ అయ్యాయి. ఇప్పుడు మనకు వచ్చేటివి పీటీఎఫ్ఈ కాంపౌండ్స్ అవి. సో, రిలేటివ్‌లీ సేఫర్. బట్ ఏదున్నా కానీ ఆ 230, 250 డిగ్రీస్ టెంపరేచర్ ఉందో రీచ్ అయినా కానీ దానికి ఫీవర్ వస్తది. దాన్ని టెఫ్లాన్ ఫ్యూమ్ ఫీవర్ అంటారు. సో, సింప్టమ్స్ ఏముంటాయి? ఫస్ట్ బ్రీత్ చేయగానే మనకు హెడేక్, ఈ కన్‌ఫ్యూజన్ వస్తది. ఈ వామిటింగ్స్ అవుతాయి. ఫీవర్ అవుతది. ఎంతున్నా ఇప్పుడున్న టెఫ్లాన్‌కి క్యాన్సర్ రాదు. బట్ దానివల్ల ఇష్యూస్ వస్తాయి. ఎక్కడ ఇష్యూస్ వస్తాయి? డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి. ఎప్పుడు అంటే మనకు పాన్స్ అనేటివి మన ఇంట్లో చూసుంటాం. ఏదో ఒక పాన్‌కి కోటింగ్ పోయి ఉంటది. గీతలుంటాయి. సో, ఆ లైన్స్ వల్ల ఏమవుతుంటది మనం ఆ చెంచా పెట్టి రాసినప్పుడల్లా పౌడర్ మన ఫుడ్‌లో పోతది. సో, దానివల్ల ఎంత మన బ్లడ్‌లో కలవకున్నా ఆ ఇష్యూస్ వస్తాయి. డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే మైక్రో పార్టికల్స్, ఈ మైక్రో ప్లాస్టిక్స్ అంటారు. అలాంటి మైక్రో పార్టికల్స్ ఉంటాయి. సో, వెళ్ళి ఎగ్జాక్ట్‌గా మన డైజెస్టివ్ ట్రాక్ట్‌ని ప్రాబ్లమ్ చేస్తది. బట్ అది బ్లడ్‌లో కలవదు. క్యాన్సర్ రాదు. బట్ ప్రాబ్లమ్ ఉన్నది. ఓకే సార్. అంటే మీరు అలర్జీ ఎక్స్‌పర్ట్ గూడా. అంటే అలర్జీ అంటే ఏంటి సార్ అసలు? ఎలర్జీ అంటే సింపుల్‌గా బాడీది ఓవర్ రియాక్షన్. సో, ఇప్పుడు నార్మల్‌గా డస్ట్ అందరూ బ్రీత్ చేస్తారు. బట్ ఒక్కరిద్దరికే రియాక్షన్ అవుతుంది.
డస్ట్ మీరు తీసుకుంటారు, నేను తీసుకున్నాను. ఆయనకి ఎందుకు అవుతుంది? సో, మోర్ దెన్ నార్మల్ రియాక్షన్ ఎలర్జీ అంటారు. సో, ఎలర్జీ ఒట్టి దగ్గు, తుమ్ముతోనేనా అంటే కాదు. ఎలర్జీ ఇన్ కేస్ స్కిన్‌లో ఉందనుకోండి, స్కిన్ ఒస్తది. అంటే దద్దుల్లాగా ఒస్తది. ర్యాషెస్ ఒస్తాయి. అదే కొంతమందికి నోస్‌లో ఉంటది. వాళ్ళకేంటి తుమ్ములొస్తుంటాయి, ముక్కు కారడం. కొంతమందికి ఐస్‌లో ఉంటది. సో, వాళ్ళేంటి కళ్ళ నుంచి నీళ్లు కారుతుంటాయి, ఐస్ రెడ్ అవుతుంటాయి. కొంతమందికి ఇంకా సివియర్ రియాక్షన్ అంటారు. అది యాంజియోఎడిమా, అనాఫైలాక్సిస్ అంటారు. ఇవి లైఫ్ థ్రెటనింగ్. సో, ఇవి వచ్చినప్పుడు ఏమైతదంటే మన ఈ విండ్ పైప్ ఏదైతే ఉందో అది స్వెల్ అయిపోతది. స్వెల్ అయిపోగానే లోపట ఎయిర్ వెళ్ళదు. ఓకే. సో, లైఫ్ థ్రెటనింగ్ అది. సో, ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్ వెళ్ళాల్సిన టైం ఇవ్వదు. సో, సివియర్ ఫార్మ్ ఆఫ్ అలర్జీస్ అంటారవి. సో, ఇది బేసిక్‌గా అలర్జీ అంటే. ఓకే సార్. అంటే నేను చూషిన అంటే సమ్మర్‌లో కొందరికి ఎట్లంటే నోస్ నుంచి బ్లీడింగ్ అయితది. అంటే ఎట్లా సార్ అది అలర్జీ వల్లనే అయితదా? లేకపోతే వేరే కండిషన్స్ ఉండొచ్చా? సో, మేజర్‌గా సమ్మర్‌లో బ్లీడింగ్ అయ్యేదాన్ని మెడికల్ టర్మ్ ఎపిస్టాక్సిస్. సమ్మర్ అనే కాదు, మెడికల్ టర్మ్ ఫర్ నోస్ బ్లీడ్ ఈస్ ఎపిస్టాక్సిస్. ఎందుకు అవుతదంటే సమ్మర్‌లో మనకు హాట్, డ్రై ఎయిర్ ఉంటది. ఓకే. సో, హాట్, డ్రై ఎయిర్ బ్రీత్ చేసినప్పుడు కొంతమందికి నోస్‌లో చిన్న చిన్న బ్లడ్ వెసెల్స్ ఉంటాయి. అది గట్టిగా బ్రీత్ చేసినా పగులుతది. ఇంకొక కామన్ కాజ్ ఏంటంటే హై బీపీ. హై బీపీ వల్ల కూడా బ్లీడింగ్ అవుతది నోస్‌లో నుంచి. నెక్స్ట్ కొంతమంది వేలు పెట్టుకుంటారు ముక్కులో. సో, అదే టైంలో చిన్నగా ఏదో ఇంజ్యూరీ అయ్యి ఉంటది. సో, అదే మెల్లిగా పెట్టుకొని కూడా బ్లీడింగ్ అవుతుంటది. ఇది కాకుండా వేరే కారణాలుంటాయి. ఏంటంటే నోస్‌ది బోన్ ఉంటది కదా! కొంతమందికి బెండ్ అయ్యి ఉంటది. సో, బెండ్ అయినప్పుడు ఒక పాయింట్‌లో షార్ప్ అయితది. సో, వెళ్లి అది కుచ్చుకున్న బ్లీడింగ్ అవుతది. ఓకే. సో, ఇవి కామన్ కాజెస్ బ్లీడింగ్‌కి మనకు. అంటే ఈ అనాఫిలాక్సిస్ అని నేను హ్మ్. చూషిన సార్ వర్డ్. హ్మ్. అసలు అనాఫిలాక్సిస్ అంటే ఏంటి సార్? సో, ఇందాక చెప్పాను గదా! మన బ్రీతింగ్ ట్యూబ్ క్లోజ్ అవుతది అని. హ్మ్. సో, అది అనాఫైలాక్సిస్. సో, హుహుహు. అనాఫైలాక్సిస్ ఏంటంటే, ఆ సబ్‌స్టెన్స్ మన బాడీకి టచ్ అవ్వగానే వితిన్ ఫ్యూ మినిట్స్ మన బ్రీతింగ్ ట్యూబ్ క్లోజ్ అవుతది. మన బీపీ పడిపోతది. స్పృహ కోల్పోతారు. అంత డేంజరస్. సో, సివియర్ రియాక్షన్ అది. హ్మ్. సో, దాన్ని అనాఫైలాక్సిస్ అంటారు. ఓకే. అంటే నేను చూస్తున్నా అలర్జీ గురించి చూస్తుంటే సెర్చ్ చేస్తుంటే మనకు పీనట్ వల్ల మెయిన్‌గా యూఎస్‌లో గాని అటు హ్మ్. ఆస్ట్రేలియా గాని పీనట్ వల్ల మెయిన్ అలర్జీస్ ఉన్నాయని చెప్పిండ్రు. అంటే మన దగ్గర కూడా కొందరికి ఉన్నాయంట. అంటే అలాంటి పేషెంట్స్ ఎవరన్నా మీ దగ్గరికి వచ్చేసారా? అంటే మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ గాని? సో, ఇండియాలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, 6 నెలలకి మనం ఉగ్గు స్టార్ట్ చేస్తాం. అవును. దాంట్లో మనం ఆల్‌మోస్ట్ మనం తినేదే దాంట్లో పెడతాం వాళ్ళకి. హ్మ్. ఓకే. సో, ఫుడ్ అనేది ఎలర్జీస్ ఎప్పుడొస్తాయంటే, వాళ్ళు చిన్నగున్నప్పుడు ఫుడ్ పెట్టకపోవడం వల్ల స్టార్ట్ అవుతది. ఓకే. ఓకే. సో, మన కల్చర్‌లో ఏంటంటే, మనం అన్నీ తినేస్తాం. ఫస్ట్ 2 ఇయర్స్‌లో అన్ని ఫుడ్. ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ కూడా మెత్తగా చేసి పెడతారు ఇండియాలో. బయట ఎలా వాళ్ళ ఫార్ములా ఫీడ్స్ అని, వాళ్ళు ఏది చెప్తే అదే రికమెండెడ్ అని చెప్పే వరకు ఈ పీనట్ ఎలర్జీ చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు హ్మ్. కొంతమందికి సేమ్ బ్రింజాల్ అంటారు. బ్రింజాల్ తింటే నోట్లో ఇలా ఇచ్చింగ్ అయినట్టు, ఇలా తిమ్మిరెక్కినట్టు అనిపిస్తుంటది. అవును. ఎందుకు? వాళ్ళు చిన్నగున్నప్పుడు బాలేదని చెప్పగానే వాళ్ళ పేరెంట్స్ పెట్టరు. ఓకే. సో, అప్పుడేమైతది వాళ్ళ బాడీకి అనిపిస్తది. ఓకే. ఇది మన బాడీకి సంబంధించింది కాదు. హ్మ్. చిన్నగున్నప్పుడు ఏంటంటే మన బాడీలో స్టమక్ ఉన్నా చాలా లీకీ ఉంటది. లీకీ అంటారు మెడికల్ టర్మ్స్‌లో. అంటే ఏదున్నా డైరెక్ట్ బ్లడ్‌లో కలుస్తది. హ్మ్. సో, బ్లడ్‌లో కలిసిన ప్రతి ఒక్కటి మన బాడీ తనదే అనుకుంటది. అందుకే చిన్నప్పుడు వ్యాక్సినేషన్స్ ఎక్కువుంటాయి. వ్యాక్సినేషన్ ఎలా పనిచేస్తది? వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు ఆ వైట్ సెల్స్ ఆ వ్యాక్సిన్ అగెయిన్స్ట్ పనిచేసి ఒక సెల్స్ క్రియేట్ చేస్తది. నెక్స్ట్ టైమ్ అదే ఉన్నప్పుడు దాని అగెయిన్స్ట్ తొందరగా యాక్ట్ చేస్తది. అది వ్యాక్సినేషన్. సో, ఫుడ్ గూడా ఒక టైప్ ఆఫ్ వ్యాక్సిన్. సో, పిల్లలకి అన్నీ పెట్టగానే ఒక వ్యాక్సిన్‌లా పనిచేస్తది. అది మన బాడీలో ఎంటర్ అవ్వగానే మన బాడీ అనుకుంటది. ఓకే. ఇది నా బాడీకి సంబంధించి నేను దీన్ని అగెయిన్స్ట్ యాక్ట్ చేయను. దీనికి నేను రియాక్షన్ ఇవ్వను. హ్మ్. సో, అది. సో, అందుకే ఇండియాలో పీనట్ అలర్జీస్ అంత ఫుడ్ అలర్జీస్ తక్కువ. బట్ ఇప్పుడు ఉన్న మోడర్నైజేషన్‌కి అది గూడా చూస్తాను కొన్ని ఇయర్స్‌లో.